బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము. పూర్వ ఘట్టములు 80. ప్రలంబాసుర వధ 81. దావాగ్ని తాగుట 82. వర్షత్తు వర్ణనము 83. వర్షాగమ విహారంబు 84. శరదృతు వర్ణనము 85. వేణు విలాసంబు 86. గోపికల వేణునాథుని వర్ణన. ఇట్లు రామకృష్ణులు నదనదీ తీరంబుల కొలంకుల సమీపంబుల గిరుల చెరుల సెలయేరుల పొంతం మడుగుల చెంతల పొదల క్రేవల పసిమిగల కసవు జొంపంబుల పశుల మేపుచుండ ప్రలంబుండను రక్కంచుండుక్కు మిగిలి గోపాల రూపంబున వచ్చి వారల హింససేయంతలంచుచుండ అయ్యఖిల దర్శనుండగు సుదర్శన ధరుండెరింగియు ఎరుంగని తెరంగున. దశమ స్కంధము. పూర్వ ప్రలంబాసుర వధ. ఇలా బలరామకృష్ణులు నదనదీ తీరాలలో, సరస్సుల సమీపాన, కొండల దాపున, సెలయేళ్ల చెంత, మడుగుల దగ్గర, పొదల పొంత పచ్చని పచ్చిక గుబురులలో పశువులను మేపుతూ ఉన్నారు. ఆ సమయంలో ప్రలంబాసురుడు అనే రాక్షసుడు గోపబాలుని రూపంతో విజృంభించి వారి వద్దకు వచ్చాడు. రామకృష్ణులను ఏ తీరున హింసించడమా అని ఆలోచిస్తున్నాడు. అన్నీ తెలిసిన శ్రీకృష్ణుడు ఏమీ తెలియనట్లు ఉన్నాడు. ఆ రాముని సహజన్ముడు రారమ్మని వాని జీరి రాకన్ పోకన్ గారాము చేసి మెల్లన పోరామియునర్చే పెదప పొరిగొను గరగున్. బలరాముడి తోబుట్టువైన కృష్ణుడు ప్రలంబాసురుని హతమార్చేందుకు ఒక పన్నాగం పన్నాడు. ఆ దానవుణ్ణి చెంతకు రమ్మని ప్రియంగా పిలిచి రాకపోకలతో వానిలో నెమ్మదిగా చెలిమి పెంపొందించుకున్నాడు. ఇట్లు ప్రలంబునితో చెలిమి సేయుచు కృష్ణుండు గోపాలకులకు ఇట్లనియే. ఇలా ప్రలంబాసురుడితో నెయ్యం నెరుపుతూ శ్రీకృష్ణుడు గోపబాలురను ఉద్దేశించి ఇలా అన్నాడు. మనకు బ్రొద్దువోదు మనమిందరము రెండుగముల వారమొగుచు కందుకముల శిలలు గురులు చేసి చేరి క్రీడింతము రెండు వలయు జయ పరాజయములు. మనకు ప్రొద్దుపోవడం లేదు కదా. మనం అందరం రెండు పక్షాలుగా ఏర్పడి రాళ్లను బంతులను గురిచేసి విసిరి కొట్టే ఆట ఆడుదాం. ఎవరు గెలుస్తారో ఎవరు ఓడుతారో చూద్దాం అని ఇట్లు పలికి తానును బలభద్రుండును ఔన్నుద్ధులై ఇతర వల్లవులల్ల మద్దించుకొని చిర్రుద్దులై వచ్చిన సమయంబున విభజించుకొని రెండు గముల వారై మార్గంబులందు తృణదారు శిలాకల్పితంబులగు కురులొడ్డి కందుక శిలాది ప్రక్షేపణంబుల లక్ష్యంబుల దాకవైచి జయ పరాజయ నిర్ణయంబులు గైకొని వాహ్య వాహక లక్షణంబుల జేతలను నిర్జితులు వహించి క్రీడించుచూ బలరామునికి వాని చందంబు రహస్యంబున నిరింగించి పశుల వెల్చుచూ భాండీరకమ్మను వటంబు సేరి ఆ సమయంబున క్రీడయందు శ్రీదామనామధేయుండైన గోపకుండు శ్రీకృష్ణుని వహించే. భద్రసేనుండు వృషభునెక్కించుకుని బలభద్రుండు ప్రలంబునారోహించే. అప్పుడు ఇలా చెప్పిన శ్రీకృష్ణుడు తాను తన అన్న బలరాముడు పెద్ద ఉద్దులే చెరుక జట్టుకి నాయకులుగా నిలబడ్డారు. తక్కిన గొల్లపిల్లలు చిగుద్దులుగా జట్టులోని సభ్యులుగా చీలి రెండు జట్లుగా ఏర్పడ్డారు.
అలా కొందరు కృష్ణుని జట్టు మరికొందరు బలరాముని వైపు చేరారు. వారు గడ్డితో కొయ్యలతో రాళ్లతో లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని వాటిని బంతులతోనూ సెలలోతోనూ గురిచూసి కొడుతూ గెలుపు ఓటములు నిర్ణయించుకోసాగారు. ఆటలో గెలిచినవారు ఓడినవారి మీద ఎక్కాలి, ఓడినవారు గెలిచిన వారిని మోయాలి. ఇలా నియమం పెట్టుకుని ఆడుతూ వెళ్తున్నారు. దారిలో శ్రీకృష్ణుడు రహస్యంగా తన అన్న బలరాముడికి ప్రలంబాసురుడి వృత్తాంతం తెలియజెప్పాడు. అలా క్రీడిస్తూ గోపాలకులు పశువులను అదిలిస్తూ కదిలి భాండిరకము అనే మగి చెట్టు దగ్గరికి చేరారు. అప్పుడు బలరాముడి పక్షంలో ఉన్న శ్రీదాముడు అనే గొల్లపిల్లాడు క్రీడలో ఓడినందున కృష్ణుణ్ణి తన మీద ఎక్కించుకుని మోసాడు. అలాగే పరాజయం పొందిన కృష్ణుడి జట్టులోని భద్రసేనుడి మీద వృషభుడు, ప్రలంబుడు మీద బలరాముడు ఎక్కారు. వనజాక్షున్ బలిమిన్ బలాఢ్యుడు తృణావర్తుండు మున్మింటికింగొని పోదాలక చిక్కినాడితని నాకున్మోవరాదంచు ఆ ధనుజారిన్ గొనిపోదలంపక వడిందైత్యేషుడయాటలో గొనిపోయన్ గిరిదాటి రామునఖిల క్రూరక్షయోద్దాముని. ఇంతకు పూర్వం మహాబలవంతుడైన తృణావర్తుడు అనే దైత్యుడు కృష్ణుణ్ణి గగనతలానికి ఎత్తుకుపోలేక అతని చేతిలో చిక్కి హతమయ్యాడు. అందువల్ల అతన్ని భరించడం తనకు సాధ్యం కాదని ప్రలంబుడు రాక్షసాంతకుడైన శ్రీకృష్ణుడిని పట్టుకుపోవడానికి సంకల్పించలేదు. క్రూరులనందరినీ అంతరింపజేసే బలదేవుణ్ణి తన మూపున వహించి మోస్తూ దింపవలసిన చోట దింపక ఎల్ల దాటి వడివడిగా పరిగెత్తిపోయాడు. ఇట్లు క్రీడాకల్పిత వాహనుండైన ప్రలంబుండు బలభద్రుని కొనిపోవుచూ ఇలా ఆటలో మోసేవాడిగా వచ్చిన ప్రలంబుడు బలరాముడిని ఎత్తుకుపోతూ గురుశైలేంద్ర సమాన భారుడగున గోపాలకున్ మోవలేక రయోద్రేకము అని దైత్యుడు నరాకారంబు సాలించి భీకర దైత్యాకృతినేగే హేమకటకాకల్పంబుతో రాముతో మురువప్పంగ తటిల్ల తెందుయుత జీమూతంబు చందంబునన్. పెద్ద పర్వతరాజం అంత బరువు ఉన్న ఆ బలరాముణ్ణి మోయలేక గమన వేగం తగ్గించాడు. ఆ రాక్షసుడు మానవ రూపం విడిచి తన అతి భీకరమైన అసురాకారం ధరించి గర్వము అతిశయించగా బలరాముడిని తీసుకుపోసాగాడు. తెల్లని బలరాముడిని అలా మోసుకుని వెడుతున్న నిశాచరుడు మెరుపులతో మిలమలలాడే చందమామను పొదివియున్న కారుమబ్బులా ప్రకాశిస్తున్నాడు. మోసములేక వాని పెనుమూపునండుచు మోసములేక వాని పెనుమూపుననుండుచు ఆహలాయుధుండా సమయంబునంగనియే హాటకరత్న కిరీట కుండలోద్భాషిత మస్తకున్ భృకుడి భాసుర దారుణ నేత్రు ఉగ్రదంష్ట్రాసహితుం ప్రలంబు ఉరుశౌర్య విలంబు మదావలంబుని. భుజాల మీద ఏమరుపాటు లేకుండా కూర్చుని ఉన్న బలరాముడు ప్రలంబుని గమనించి చూశాడు. సువర్ణఖచిత రత్నకరిటంతోనూ చెవిపోగులతోనూ వాడి శిరస్సు మిక్కిలి ప్రకాశిస్తోంది. వాడి కన్నులు బొమ్మముడితో పరమదారుణంగాను వాడి కోరలు మహాభయంకరంగాను మెరుస్తున్నాయి. దొడ్డ శౌర్యానికి దుర్గర్వానికి అతడు ఆటపట్టుగా కనబడ్డాడు. దానితో కని నక్తంచరుడని ఇంచుక శంకించి వెరవక బలరాముడు తనని మోస్తున్నవాడు రక్కసుడని కొంచెం సంశయించాడు. అయినా భయపడకుండా కడువడిదను దివికింగొని వడిదనియడుదనుజు శిరము వ్రయ్య హలధరుండడరి పటుచటుల తరమగు పిడికిట బెసవిసిరి పొడిచే బిరుసున నలుకన్.
నాగలి ఆయుధంగా కల బలరాముడు విజృంభించి తన్ను వడివడిగా పట్టుకుపోతున్న ఆ దానవుడి తల వ్రక్కలయిట్లు అత్యుగ్రమైన తన పిడికిలి బిగించి పెఠీలు మని పొడిచాడు. హలధరు బలు పిడికిటి హతి దళ పగిలిన రుధిర జలముదను వివరములం దొలగ మొర ఇడుచుదనుదుడు బలరిపు పవి విహదనగము పగిలింబడియన్. బలరాముడి పిడికిటి పోట్లకు రాక్షసుడి తల పగిలి బ్రద్దలైంది. నెత్తురు నవరంధ్రాల నుండి పెల్లుబికి ప్రవహించింది. దేవేంద్రుడి వజ్రాయుధం వేటుకు కూలే పర్వతం లాగవాడు మొగో అంటూ నేలకూలి ప్రాణాలు విడిచాడు. మేలు మేలు గదయ్య రాముడు మేటి రక్కసునొక్కడున్ నెలగూలిచెనొక్కపోటున నేడు విస్మయమంచు గోపాలకుల్గని చచ్చి వచ్చిన భ్రాతగన్న విధంబునం చలదీవనలిచ్చి రాముని సత్కరించిరి వేడుగన్. బలే బలే, ఇవాళ మన బలరాముడు ఇంత పెద్ద రాక్షసుడిని ఒక్క దెబ్బతోటే నేల కూలగొట్టాడు. ఇది మహాద్భుతం అంటూ గోపబాలకులు అందరూ బ్రతికి వచ్చిన సహోదరుణ్ణి చూసినంత మిక్కిలి సంతోషంతో పెక్కు దీవెనలిస్తూ ఆయనను గౌరవించారు. బలవంతుడగు ప్రలంబుడు బలుముష్టిన్ నిహతుడైన బ్రతికిది మనుజున్ బలసూదనాది దివిజులు బలుపై కుసుమములవాన పరగించిరొగిన్. బలాఢ్యుడైన ప్రలంబుడు బలరాముడి పిడికిటిపోటుకి చచ్చేసరికి బలాసురుని చంపిన ఇంద్రుడు సహితంగా దేవతలు అందరూ అమ్మయ్య ఇక బ్రతికిపోయాం అని ఊరట పొంది ఒక్క పెట్టున బలరాముడి మీద పూలవాన కురిపించారు. ఇట్లు గోపకులు క్రీడింప గోవులంతంత కాంతారంభున వింత కసవులు మెసవుచు మేతబడి ఉండడవికి దూరంబుసని అందు దవదహన పవన సంస్పర్శంబు సైరింపక కంపించి తప్పి నొప్పుసెడి ఘోషించిన. అలా గొల్లపిల్లలు ఆటలలో మునిగి ఉండగా ఆవులు అడవిలోని రకరకాల మేతలను మేస్తూ మరొక అడవిలో దూరాయి. అక్కడ చెలరేగిన కార్చిచ్చు గాలి వేడికి తట్టుకోలేక భయంతో వణికిపోతూ యంబా అని అరిచాయి. ఆ గోపాలకులందరూ పశులకు యాలించి కౌమారకేళీ గాఢత్వము మాని గోఖుర రదాళి చిన్న ఘాసంబుతో బాగయ్యున్న పథంబునందని దవాపన్నంబుగాకుండ వేగన్ గోగణమున్మరల్చిరట వీవీథిన్ జనం బొప్పగన్. ఆ యాదవ బాలలు పశువుల ఘోష విన్నారు. పిల్లలు ఆటల మీది దృష్టి చాలించారు. ఆవుల గిట్టెలచే నలిగి వాటి దంతాలచే తునిగి ఉన్న గుర్తులను ఆనవాలు పట్టారు. అవి వెళ్లిన దారిలో వాళ్లు వేగంగా వెళ్లారు. అలా వెళ్లి మంటల పాలు కాకుండా అడవిదారి నుంచి తమ గోవులను మరలించారు. జలధర గభీరరవమున నలిన దళాక్షుండుదమ్మున మాంకములం పిలిచిన విని ప్రతిఘోషణములు చేయుచు పశులు తిరిగే ముదమున నదిపా. మేఘగర్జన వలె గంభీరమైన కంఠస్వరంతో శ్రీకృష్ణుడు గోవులను పేరు పేరున పిలిచాడు. అలా పిలవగానే ఆ ధేనువులు మిక్కిలి సంతోషంతో అంబా అని మారు పలుకుతూ మరలి వచ్చాయి. అంత అవ్వనమ్మున దైవయోగమునం పుట్టిన కార్చిచ్చు బిట్టు విసరడి కరువలి వలన మిన్నుముట్ట మిట్టిపడి గట్టు చెట్టనగ దరికొని అట్టే క్రాలుచు చుట్టుకొని పరవంగని పల్లటిల్లిన యులంబులతో వల్లవులెల్ల తల్లడిల్లి సబలుండైన హరికి మృత్యుభీతుల రీతిని చక్క మృక్కి ఇట్లనిరి. ఆ అడవిలో దైవికంగా జనించిన ఆ కార్చిచ్చు ఈడ్చి కొట్టి విసిరే గాలికి పెచ్చు పెరిగి ఆకాశాన్ని అంటే మంటలతో గట్టనక పుట్టనక అడ్డమైన వాటిని పట్టి పడగాలుస్తూ అడవి నలుములలా అలముకుంటోంది. అది చూసి గొల్లపిల్లల గుండెలు తల్లడిల్లాయి. వారు మరణ భయంతో కలత చెంది
బలరామ సహితుడైన శ్రీకృష్ణుడికి సాగలపడి మ్రొక్కి ఇలా అన్నారు. అభ్రంగజ ధూమాయిత విభ్రాంత మహాస్ఫులింగ విసరోగ్రశిఖా విభ్రష్ట దగ్ధలోకాద భ్రంభైవచే చూడు దవసిఖి కృష్ణ. కృష్ణ, ఆ కార్చిచ్చును చూడు. పొగలతో ఆకాశం అంతా ఆవరించింది. భయం గొలిపే పెద్ద పెద్ద నిప్పురవ్వలు విరజిమ్ముతూ ఉంది. పైపైకెగసే పెనుమంటలు లోకాలను మార్చి మసి కావిస్తున్నట్లు ఉన్నాయి. నీ చుటాలకు ఆపదల్ గలుగునే ఏమెల్లమివారా అన్యాచారంబులెరుంగ మీషుడవు మాకాభీల దవాగ్ని నేడే చందంబునని కదాడుదుము మమ్మీక్షించి రక్షింపవన్నా మమ్మీక్షించి రక్షింపవన్నా చంద్రాభ విపన్నులన్ సిఖినితాన చన్నులన్ కిన్నులన్. చందమామ వలె చల్లనైనవాడా శ్రీకృష్ణ, నీ ఇష్ట బంధువులకు ఇట్టి కష్టాలా? మేమంతా నీవారమే కదా. ఇంకో దారి ఏదీ మాకు తెలియదు. మా ప్రభుడవు నీవే. ఈ దారుణమైన కార్చిచ్చును మేము ఇప్పుడెలా దాటగలం? మంటలలో తగుల్కొని అలమటిస్తున్న మాపై దృష్టి సారించి కాపాడు అని విన్నవించిరంతా. ఇలా గొల్లపిల్లలు విన్నవించుకున్నారు. అంతటా బంధుజనంబు చేతనిటు ప్రార్థితుడై హరి విశ్వరూపుడో బంధువులార మీ నయన పంకజముల్ ముకుళింపుడగ్నిని సంధివడంతు ముకుళింపుడగ్నిని సంధి నడంతు నేననిన చక్కన వారలు నట్ల చేయుడున్ బంధురతావ పావకము బట్టి ముఖంబున త్రావెలిలతో. గోపకులు బంధువులు ఇట్లా వేడుకోగా విశ్వరూపుడైన శ్రీకృష్ణుడు వారితో, బంధుమిత్రులారా, మీరు కళ్ళు మూసుకోండి, ఇంతలో నేను అగ్నిని అణచేస్తాను అన్నాడు. వాళ్లు కళ్ళు మూసుకున్నారు. వెంటనే కృష్ణుడు దారుణమైన దావానలాన్నలవొకగా నోటిలోకి పీల్చుకుని త్రాగేశాడు. ఇట్లు నిజ యోగ వైభవంబున దావదహనంబు పానంబు చేసి నిమిషమాత్రంబున గోపకులనందర భాండీర కవట సమీపంబున గుందెచ్చి విడిచిన వారు వికసిత నయన కమలులయ్యి కృష్ణుని యోగమాయా ప్రభావంబున నెరగలి చిచ్చు మ్రగ్గెనని అగ్గించుచూ తను మనంబులందు. ఇలా తన యోగ మాయచేత మాధవుడు దావాగ్నిని త్రాగేసి గోపబాలకులను అందరినీ భాండీరకం అనే వటవృక్షము దగ్గరకు తీసుకువచ్చాడు. వారు సంతోషంతో విప్పారిన కన్నులతో శ్రీకృష్ణుని యోగమాయ మహిమ వలన కార్చిచ్చు ఆరిపోయిందని పొగడుతూ తమ మనస్సులలో ఇలా తలపోశారు. కార్చిచ్చార్చుపటుత్వము నేర్చునెనరుడొకడు శౌరి నేడిదే కార్చిచ్చార్చి మనల రక్షింపగ నేర్చని దండజుడో హరియో నిటలాక్షుండో. దావానలాన్ని చల్లార్చే శక్తి సామాన్య మానవుడికి ఉంటుందా? నేడు శ్రీకృష్ణుడు కార్చిచ్చు నార్పివేసి మనలను సంరక్షించాడు. ఇతడు బ్రహ్మదేవుడా, విష్ణుమూర్తా, పరమశివుడా అని వితర్కించినంత కృష్ణుండు సాయాన్న సమయమున రామసహితుండై వంశనాళంబు పూరించుచు గోపగణ జగీయమానుండై గోష్ఠంబు ప్రవేశించే. అప్పుడు ఇలా గోపబాలురు భావించారు. ఇంతలో సాయంకాలం అయింది. కృష్ణుడు బలరాముడితో కూడి వేణువు ఊదుతూ గొల్లపిల్లలు అందరూ పొగడుతుండగా గోశాలలో ప్రవేశించాడు. కమలాక్షునొద్దనుండని నిమిషము యుగశతముగాగనెగడిన
గోప ప్రమదలు సంభ్రమమున ఆ కమలాక్షుని చూచి ముదముగనిరి మహీశా. ఓ రాజా పరీక్షిత్తు, శ్రీకృష్ణుడు దగ్గర లేని ప్రతి క్షణం గోపికలకు 100 యుగాలుగా తోస్తుంది. కనుక కమలాక్షుడు కృష్ణుడిని చూడగానే వారికి పరమానందం కలిగింది. ఆ సమయమున గోపకులు ఇండ్లకడన్న వృద్ధకాంతాజనంబులకు రామకృష్ణుల చిత్ర చరిత్రములు చెప్పిన విని వారు వారిని కార్యార్థులై వచ్చిన ఎచ్చరవరునని తలంచిరి. అంత అప్పుడు గొల్లపిల్లలు ఇండ్లలో ఉన్న వృద్ధులకు స్త్రీలకు జరిగిన అద్భుతమైన విషయాలు, బలరాముడు ప్రలంబాసురుని సంహరించడం, కృష్ణుడు తమను గోవులను కార్చిచ్చు బారి నుండి కాపాడటం చెప్పారు. వాటిని విని రామకృష్ణులు ఏవో మహాకార్యాలు కోసం గోకులంలో అవతరించిన దేవతా శ్రేష్ఠులు అని భావించారు. పూర్వవాయువులు ప్రభూతంబులై వీచే పడమడనింద్రచాపంబు తోచే పరివేషయుక్తమై భానుమండలమొప్పే మెరపులుత్తర దిశ మెరవదొడగే దక్షిణగాములై తనరమేఘంబులు జలచరానీకంబు సంతసించే చాదకంబుల పిపాసలు కడపలజేరే కాంతారవన్నుల గర్వమడగే నిజకరాళి వలన నీరజబంధుండు తొలిపుచ్చుకొన్న తోయమెల్ల మరలనిచుచుండె మహి కర్షకానంద కందమైన వాన కందునందు నిజకరాళి వలన నీరజబంధుండు తొలిపుచ్చుకొన్న తోయమెల్ల మరలనిచుచుండె మహి కర్షకానంద కందమైన వాన కందునందు. దశమ స్కంధము పూర్వ వర్షత్తు వర్ణనము. ఇంతలో వర్షాకాలం వచ్చింది. తూర్పుగాలులు విపరీతంగా వీచాయి. పశ్చిమాన ఇంద్రధనస్సు కనబడింది. చుట్టూ కట్టిన గాలిగుడితో సూర్యుడు చక్కగా ఉన్నాడు. ఉత్తర దిక్కులో మెరుపు మెరిసింది. మబ్బులు దక్షిణ దిశకు తిరిగిపోసాగాయి. జలచరాలకు సంతోషం సమకూడింది. చాతకపక్షుల దప్పిక తీరింది. అడవులలోని దావాగ్నులు అణిగిపోయాయి. సూర్యుడు తన కిరణాలతో మునుపు స్వీకరించిన నీటిని అంతటినీ రైతులకు ఆనందదాయకమైన వానకాలంలో వర్షాల రూపంలో ఇచ్చేస్తున్నాడు. వర్షాకాల భుజంగుడు హర్షముతో నిడిన నవనఖాంకములని ఉత్కర్షింప భూమి సతిపై కర్షక హలరేఖలమరే గహనాంతమునన్. వర్షాకాలం అనే విటుడు భూమి అనే అంగన మీద ఆనందంతో క్రొత్తగా పెట్టిన కొనగోటి నొక్కుల వలె నేలపై కర్షకులు వేసిన నాగటి చాళ్లు చక్కగా ఉన్నాయి. చెలువుడు ప్రావృట్కాలుడు పొలసిన పులకించు భూమి పులకములనగా మొలచి తలలెత్తి నిక్కుచు సలలిత గతి జాలువారే సస్యములదిబా. ఓ పరీక్షన్ మహారాజా, వర్షాకాలమనే ప్రియుడు సమీపించగా పుడమికి కలిగిన గగుర్పాటేమో అన్నట్లు మొలకెత్తి నిలిచిన పైరులు సొగసుగా శోభిల్లాయి. మరియు చటుల పవన చలితంబులై మిన్నుదన్ని లెక్కకు మిక్కిలి అయి రెక్కలు గల నీలగిరుల సిరుల మీరి కారుకొని తెరపి పడగ నిబిడంబులై శిశిర కిరణ తరణి మండలంబుల చొప్పు తప్పించి విప్పుగలిగి చదలు గప్పుకొనిన లీలంగ్రాలు నీలమేఘంబులును మేఘ విముక్తంబులై
జలద సమయ విటుండు సరసగతి ధరణి సతీయురమ్మున దర్పించి నేర్పున సమర్పించు కర్పూర ఖండంబుల వడువున పొడమిబడు కరకలును కరకానుగతంబులై అసిత భోగి భోగంబుల బాగున మీలమణి మాలికా విశేషంబు విధంబున ఎడపడక పొడు సలిల ధారలును ధారాధర విగలిత విమల సలిలంబులంతోగుచు మద జలాభిషిక్త మత్త మాతంగంబుల సొబకను నుండు కొండలును కొండల తొదల నుండి గండశైలంబుల పైబడి వికీర్యమాణంబులు గిరి నిర్ఘరంబుల సీకరంబులును సీకర పరంపరల జదుగులు మదుగుల కొనిన పెదపెదనగుచు చిదుకు చిదుకు మను రొంపులు గ్రొచ్చి క్రచ్చర నుచ్చలితంబులై పరచు వరదలును వరదల వలన మెదలి కదలి పారెడి ఏరులును ఏరుల వెంటగరులు త్రిప్పుచు గములు కొని క్రొన్నీటికెదురు నడుచు మీనంబులును మీన నయనల వెరుంగు సొంపు పెంపు సైరింపక కంపించి తిరిగి సురిగి చనియడి కరణి మేఘ మధ్యంబులం బొలసి మలసి నిలువక మరలిచను క్రొమ్మెరుంగులును మెరుంగుల తెరంగున మగువలు పురుషులందగిలి నిలువరని జనుల కెరుంగ నలువ మొరయిడిన తెరంగున మొరయునురుములును ఉరుముల కులికి పడక కికురు పొడుచుచు పింఛంబులు కొంచెంబులు సేయక విప్పి తెప్పరంబుగ రొప్పుచూ నర్తనంబులు సేయు మయూరంబులును మయూర ఘోషంబులు భీషణములై చెవులు సోక అనూనంబులైన మానంబుల నాసలు సెడి ఒండరులకు క్రిందుపడి క్రందుకును విరహి జనులును జనులకు రేపు మాపని నిరూపింపరాక మాలతీ కుసుమ విసర వికసన విదితావసానంబులకు దుర్దినంబులును దినావసాన సమయంబున మినుకు మినుకుమని మెరయుచు తిరుగు ఖద్యోతంబులును ఖద్యోత సందర్శనంబు గోరుచు ఉడుగక విడువక కురియు జడింబడి వలిగొని వడకుచు అశనయత్నంబులు వర్జించి ఖర్జూర జంబూ ఫల భక్షణంబుల దేహ సంరక్షణంబులు ఆచరించు వనచరులును వనచరానందకారుణులై వారరమణుల రుచి అనవరద భుజగ సమేతలకు కేతకులును కేతకీ కదంబయూధికా కుటజ కుసుమ పరిమిళ మిళితంబులకు విపిన మార్గంబులును మార్గ నిరోధంబులకు జుంబెరిగి రసికంబులై పసరు తొలంకుచు హరిన్మణి కిరణ పుణ్యంబుల భంగి రంజిల్లి తొంగలించుచు జొంపంపులు కొనిన కసవులు మెసవి మిసమిసంతనువులు మెరవ వలుద పొదుగుల బరువునం గదలక నిలిచి నెమరమరవిడు ధేనువులును కలిగి ధేను వ్రజంబు కైబడి పయక్కణ మనోహరంబై హరకరంబు భంగి పరిపూర్ణ సారంగ భాసురంబై సురగిరి చెలువున హరిశరాసన విభీషణంబై విభీషణ హృదయంబు పోలికం ప్రకటిత హరిశబ్ద వైభవంబై భవపూజనంబు చందంబున ఇంద్రగోపాది విభవజనకంబై జనకయాగంబు భాతి సీతా ప్రకరణాలంకృతంబై కృతయుగంబు సొంపున బహువర్షంబునై వర్షాగమంబు చెలువొందే అప్పుడు ఇంకా ఆ వర్షాకాలంలో ప్రచండమైన మారుతాలకు కదలి వచ్చి మబ్బులు గగనమండలం అంతా ఆక్రమించాయి. గణనతీతమైన ఆ మేఘాలు రెక్కలు కలిగిన నీలికొండల వలె వ్యాపించి సందు లేకుండా దట్టంగా కమ్ముకున్నాయి. సూర్యచంద్ర బింబాల కాంతులు మూసేసి మహావ్యాపకాలే అవి ఆకాశతలం ఆవరించాయి. వర్షాకాలం అనే వలపుకాడు సవిలాసంగా పుడమి పడతి ఎదపై సమర్పించిన కర్పూర ఖండాల వలె మబ్బుల నుండి వడగళ్లు రాలాయి. ఆ వడగండ్ల వెంట నల్లత్రాచు పడగల విధంగా ఇంద్రనీల మణిహారాల తీరున అవిచ్ఛన్నంగా జలధారలు జాలువారాయి. జలధారల నుంచి కారుతున్న నిర్మల నీళ్లతో తడిసిన గిరులు మదజలాలతో అభిషేకించబడ్డ మత్తగజాల మాదిరి చెలువొందాయి. కొండ శిఖరాల నుండి చట్టుబండల మీద పడి సెలేటి నీటిధారలు చెల్లాచెదురు అయ్యాయి. వాటి నీటి తుంపరలకు చెమ్మగిల్లి నేల చితచితలాడుతూ అడుసు అయింది. ఆ బురద మీద దొరలి పొరలిన నీరు వరదలే ప్రవహించింది. వాగులు వంకలు ఏకమై ఏరులే పారాయి. ఆ ఏళ్లలో రెక్కలాడిస్తూ గుంపులు కట్టి చేపలు వరద నీటికి ఎదురీదాయి. ఆ చేపల వంటి బెళుకు కన్నులు కలభామల నెమ్మెని తలతలలకు తాళలేక వణుకుతూ పారిపోతున్నవా అన్నట్లు మబ్బుల మధ్య
తళుక్కున మెరిసి మరుక్షణంలోనే మెరుపుతీగలు మాయమైపోయాయి. ఆ మెరుపుల్లాగా చంచల చిత్తలైన పొలతులు పురుషుల చెంత నిలకడగా నిలువరు సుమ అని జనులకు బ్రహ్మదేవుడు ఎలుగెత్తి చాటుతున్నాడా అన్నట్లుగా ఉరుములు ఉరిమాయి. ఆ ఉరుములకు రవంతైనా వెరవక ఫించాలు చక్కగా విప్పుకుని నెమళ్లు క్రేంకారాలు చేస్తూ నాట్యాలాడాయి. నెమలి కూతలు భీకరంగా చెవుల పడేసరికి విరహంతో వేగుతున్న దంపతులు అభిమానం వదులుకుని ఒకరికొకరు దాసులయ్యారు. మబ్బులు క్రమ్మడం మూలాన ఇది పగలు, ఇది రేయి అని తెలియకపోయినా మాలతీపూలు పూచి సంధ్యా సమయాన్ని సూచించాయి. పగలు ముగేగానే మినుకు మని మెరుస్తూ మినుగురులు మింట తిరుగాడాయి. ఎడతెరిపి లేకుండా కుండపోతగా కురుస్తున్న జడివానలో చలికి గడగడ వణుకుతూ ఎండకోసం ఎదురుచూస్తూ వంట ప్రయత్నాలు మానికి రాతులు ఖర్జూరాలు నేరేడు పండ్లతో ఆకలి బాపుకున్నారు. ఎల్లప్పుడూ విటుకాండ్ర పొత్తు వీడని వారవనితలలాగా సదా సర్పాల పొత్తు బాయని మొగలపులు చెంచులకు సంతోషం సమకూర్చాయి. అడవి త్రోవలు విరుబుచిన మొగలి, కడిమి, మొల్ల, గోరంట పూల గుబాళింపులతో నిండిపోయాయి. ఇంద్రనీల మణికాంతుల నెగజిమ్ముతూ దారికడ్డంగా పసరు వెలిగక్కే పచ్చిక గుబురుగా పెరిగింది. ఆ పచ్చిక జొంపాలు మెసవి ఒడలు మిసమిసలాడగా కుండపొదుగుల బరువుచే కదలలేక నిలిచి మొదవులు నెమరవేయసాగాయి. ఆ వానకారు క్షీర సంపన్నమైన ఆవులమందలాగా జల బిందువులతో ఇంపారింది. జింకతో చెలివారే శివుని చెయ్యిలాగా నిండైన వానకోయలతో సొంపారింది. విష్ణువనే బాణం అధిష్ఠించడం చేత భీకరమైన మేరు శైలం లాగా ఇంద్రచాపం చేత చెలివారింది. హరి నామ సంకీర్తన వైభవంతో కూడిన విభీషణుని హృదయం లాగా భేకముల బెకబెక ధ్వనులతో ఎసలారింది. ఇంద్రుడు గోవిందుడు మొదలగువారికి ఐశ్వర్యాపాదకమైన శివపూజ లాగా ఆరుద్ర పురుగులతో అలరారింది. సీతామహాదేవి వృత్తాంతంతో జనక చక్రవర్తి యాగంలాగా నాగటి చాళ్లతో సొబగారింది. బహు సంవత్సరాలు కలిగిన కృతయుగంలాగా మెండైన వానలతో నిండారింది. ముక్తగ్రస్త వర్షం కురిపించి ఎంత చక్కగా మురిపించారు మన సహజ కవి పోతనామాత్యులవారు. ముందు వర్ణనలో కాని పాదంలో కాని విడిచిన పదాన్ని అందుకుని తరువాతి వర్ణన లేదా పాదం మొదలెడుతుంటే ముక్తగ్రస్తాలంకారం. వాడక వ్రాలక తెవుళుల గూడగ తన నల్లగెరలు కొని నవకములై చూడగ భద్రములగుతును వీడెన్ సస్యంబులిడుమ వీడెం ప్రజకున్. ఎండకు వాడిపోయి నేలమీదకి వ్రాలిపోకుండా చీడపీడలకు గురికాకుండా నవనవలాడుతూ నలుపెక్కి పైలు ఏపుగా పెరిగాయి. ప్రజలకు ఇక్కట్లు తొలిగాయి. జీవనము సాలగలిగియు కావరమున మిట్టి పడని కనుని క్రియ నదీ జీవనములు సారజల నిధి ప్రావృట్కాలమున డిందుపడి ఉండే నృపా. ఎంత సంపన్నుడైనప్పటికీ గొప్పవాడు తలపొగరుతో మిడిసిపడడు. అదే విధంగా నదుల నుండి ఎంత దండిగా నీరు వచ్చి చేరుతున్నా వానాకాలంలోనూ సాగరుడు హద్దుమీరక అణగి ఉన్నాడు. ఆ వర్షాగమమందు గోవులనరణ్యాంతంబులన్ మేపుచున్ గోవిందుండు ప్రలంబ వైరియుతుడై గోపాలవర్గంబుతో ప్రావీణ్యంబున కందమూల ఫలముల్ భక్షించుచున్ మంజుల గ్రావాగ్రంబుల ప్రీతి జల్ది గుడిచన్ కాసార తీరంబులన్. దశమ స్కంధము పూర్వ వర్షాగమ విహారంబు. ఆ వర్షఋతువులో శ్రీకృష్ణుడు అడవుల అంచుల్లో ఆవులను మేపుతూ ప్రలంబాసురుణ్ణి వధించిన బలరాముడితోనూ గోపాలబారకులతోనూ కలిసి కందమూలాలు ఫలాలు అరగిస్తూ మడుగుల గట్లమీద మనోహరమైన శిలాతలాల మీద సంతోషంగా చల్దులు భుజించాడు. ఆ సమయమున అలా వర్షాకాలంలో
విశ్వమోహనమైన వేణునినాదంబు సరస గంభీర గర్జనముగాగ మహనీయ నిర్మల మందహాసద్యుతి లలిత సౌదామణి లతికగాగ తల చుట్టుబాగుగా తనరు పింఛపుదండ శైలభేదన శరా సనముగాగ కరుణాకటాక్ష వీక్షణ సుధావర్షంబు కరుణాకటాక్ష వీక్షణ సుధావర్షంబు సలిలధారా ప్రవర్తం సలిలధారా ప్రవర్షంబుగాగ జాడనే తెంచు గోపాలజన మునీంద్ర చాతకంబుల దురవస్థ సకజేసి కృష్ణమేఘంబు బహుతర కీర్తి నొప్పే విమల బృందావనాకాశ వీధియందు కృష్ణమేఘంబు బహుతర కీర్తి నొప్పే విమల బృందావనాకాశ వీధి యందు నిర్మలమైన బృందావనం అనే వినివిధిలో శ్రీకృష్ణుడనే మేఘం మిక్కిలి విఖ్యాతంగా విహరించింది. భువనాలను సమ్మోహపరిచే వేణుగానమే ఆ నీలమేఘానికి రసవంతమైన గంభీరమైన గర్జన అయింది. ఉదాత్తము స్వచ్ఛము అయిన దరహాస శోభయే మెరుగారు మెరుపుతీగా అయింది. తల చుట్టున చక్కగా విలసిల్లే నెమలిపించ కలాపమే ఇంద్రచాపం అయింది. కరుణాపూరితమైన కడగంటి చూపుల నుండి ప్రసరించే అమృత వర్షమే నీటి జల్లులు వార్చే వాన అయింది. ఇలా సంచరించిన ఆ శ్రీకృష్ణ జిముతం తన్ను అనుసరించే గోపాలురు మునీంద్రులు అనే చాతక పక్షుల తాపాలను రూపుమాపింది. గోవుల వృషవత్సంబుల వావిరి పూజించి పిదప వర్షాకాల శ్రీవనితను పూజించెను శ్రీవల్లభుడయు గోపశేఖరుడదిప. పరీక్షిత్తు మహారాజా తాను లక్ష్మీవల్లభుడైన ఆ యదునందనుడు గోవులను కోడెదుడలను పూజించాడు. ఆపై వర్షలక్ష్మిని అర్చించాడు. ఇట్లు కృష్ణుండు విహిత విహారంబుల వర్షాకాలంబు వచ్చే అంత దశమ స్కంధము పూర్వ శరదృతువర్ణనము. ఇలా ఆ నందనందనుడు యథోచిత విహారాలతో వర్షాకాలం గడిపాడు. పిమ్మట శరదృతువు వచ్చింది. జొంపములిగొనియే వనములు జోపములుగొనియే వనములు రొంపులిగిరే నెమిలిగముల రొదలుడిగే నదుల్ పెంపులకు బాసె ఉరుముల శంపల సంపదలు మానే శారద వేళన్. ఆ శరత్కాలంలో అరణ్యాలన్నీ గుబురుగా పెరిగాయి. బురదలు ఎండిపోయాయి. నెమలి గుంపుల కేక ధ్వనులు ఆగాయి. ఉరుముల మెరుపుల ఆడంబరాలు అణిగాయి. మరియు జీవనంబులు విడిచి విమల జ్ఞానవశంబున ముక్తులకు పురుషరత్నంబుల చెన్న నన్ను వదలి మిన్ను విడిచి వాయువశంబులై వెళ్లి విరిసితను మేఘంబులును మేఘపటల రహితంబును కలశభవముని సహితంబునూనై విజ్ఞాన దీప బిలసితంబగు యోగి హృదయంబు చందంబున శుభ్రంబైన అభ్రంబున నీలదుకూల వితాన సంయుక్త ముక్తాఫలంబుల వడూననగడు ఉడుగణంబులును ఉడుగణమయూఖంబు క్రొవ్వులు వెత్తుకొని నివ్వటిల్లుచు
బ్రహ్మాండ కరండ కర్పూర ఖండాయమానంబులవు చంద్రకిరణంబులును చంద్రకిరణ సంస్పర్శనంబున సగర్భంబులై భూమికి దుర్భరంగులగుచు నిండి పండి హలిక కర నిశిత లవిత్రధారా సంరంభంబుదలంచి తల్లడిల్లి వెలువెలుకంబారుచు తెల్లియగు విశ్వంభరకు మునుకొని ప్రణతంబులై వడంకుచు ఎరుగ మొరయుడు చున్న పెంపున సంపన్నంబులైన ఎన్నుల బ్రేగున వ్రాలి గాలిందూలుచు మర్మరధ్వనుల సారస్యంబులగు కలమాది సస్యంబులును సస్యమంజరి పుంజంబుల కొంచక చంచువుల త్రుంచి కబళించి పిల్ల పెంటి తండంబులంగూడి కడుపులు నిండమెక్కి నిక్క విరిసి చొక్కుచు ద్రిక్కలుగొని మహోత్తుంగ సమంచిత మంచ ప్రదేశంబులెక్కి సంచరించుచు వెన్నుల కావలియున్న ఎన్నుల కెమ్మోవులు బింబఫలంబులని కరచి తత్కరాస్ఫాలనంబులను లికిపడి ఎగసి చను శుకనికరంబుల కలకలంబులును కలహంస కోకసారస కోలాహల మండితంబులై నిండిన నిర్మల జలంబులు గల జలాశయంబులును జలాశయంబుల జలంబులను దినంబు నిగుర గృహంబుల ప్రదుగు దినంబులు సనుట ఎరుంగని మనుజుల గమనికందిరుగు జలచరంబులును జలచర హృదయంబుల బెదరు గదుర డొంకి ఇంకిన నదులును నదులందు కర్పూర మండపంబుల తెరంగున మణికుట్టిమంబుల మాడ్కిని సౌధ సోపాన మార్గంబుల దాడను విలోకితంబులగు నూతన సైకతంబులును సైకత ప్రదేశంబుల ఉదయవేళ నిత్య కర్మానుష్ఠానతులకు మునులును మునికన్యగా కరకలస సలిలాభిషిక్త మూలంబులకు తపోవన బాలరసాల సాలంబులును సాల విటపి వాసంతిగా కుంజపుంజంబుల తరచున నిముడుకొని దినకర కిరణంబుల కుంగరువలికించొర వెడవుపడని వనమ్ములును వనమ్ములంతరుల కొనల నాకలములు నేకలములై మెసంగి మసరు కవిసి క్రొవ్వి కొమ్ము కొనల సూటినేటిదరులు త్రవ్వి చిమ్మి క్రుమ్మి కోరాడి వనగజంబులును గజకుంభ కనక కుంభరుచిర కుజభార భీరు మధ్య సమంచితలకు చెంచితలును చెంచితల క్రూరములగు వాలమ్ముల సారమ్ములు సెడి ఖేదమ్ముల పాదమ్ములు తొట్రుపడ పెనుగాతమ్ములంబడు వరాహ పుండరీకంబులును పుండరీక కుముద కురంటగాది కుసుమ మకరందంబులు గ్రోలి తేలి సోలి వాలి మహాహంకృతుల ఝంకృతులు సేయు తేటి కదుపులును కదుపులంగలయక ఎడగలిగి మదమున అదను పదని రింగి మదన మార్గణ ప్రేరితంబులై పెంటి తుణువుల వెంటందని ఒండొంటి గెంటించుచు దగులనెక్కి గర్భంబులు నెక్కొలుపు మృగ వృషభరాజంబులును గలిగి రాజరాజ గృహంబు పగిది విలసిత కుంద పద్మ సౌభాగ్యంబై భాగ్యహీను కర్ణరేఖ గది అశ్రుత నీలకంఠ శబ్దంబై శబ్దశాస్త్రవేది హృదయంబు బాగున విశద ప్రకాశాభిరామంబై రామ సంగ్రామంబు గైవడి బాణాసనాలంకృతంబై కృతాంత హృదయంబు కరణి అపంగంబై పంకజాసను గేహంబు సొంపున రాజహంస విరాజమానంబై మానసనుని చరిత్రంబు సొబగున అకల్మష జీవనంబై వననిధి సొలుపున సమ్మిళిత భూభృద్వాహిని సంకులంబై కులవధూరత్నంబు చెలువున అదృష్టపయోధరంబై ధరణికిం తొడవగుచు శరత్కాలంబు వచ్చే అంత. ఇంకా శరత్కాల సమయంలో బ్రతుకు తెరువులు వదలి నిర్మల జ్ఞాన ప్రభావంతో ముక్తికేగు పురుష పుంగవుల మాదిరి మేఘాలు గాలివాలికి ఆకాశంలో వికావికలై వెళ్లిపోయాయి. విజ్ఞానం అనే దీపంతో వెలుగొందే యోగిచిత్తం లాగా ఆకాశ మండలం మబ్బులు వీడి అగస్త్య నక్షత్రంతో కూడి స్వచ్ఛంగా అయి ప్రకాశించింది. అలాంటి ఆకాశ వీధిలో చుక్కల గుంపులు ఆకాశం చాందినికి గూర్చిన ముత్యాల విధంగా విలసిల్లసాగాయి. ఆ నక్షత్ర కాంతుల విజృంభణం అరికడుతూ చంద్రకిరణాలు బ్రహ్మాండమనే పేటికలో కర్పూరఖండాలే రంజిల్లాయి. ఆ చంద్రకిరణాలు సోకి పంటకు వచ్చిన వరి మొదలైన పైరులు బాగా పండి భూమికి నిండుతనం చేకూర్చసాగాయి.
అవి రైతుల చేతి కరుకైన వాడి కొడవళ్ల పదనును తలచి తల్లడం చెంది వెలవెలబారాయి. నిండైన వెన్నుల భారంతో వ్రాలి గాలికి తూగుతూ మర్మర ధ్వనులు సల్పుచున్న ఆ వరిపంట పొడమి తల్లికి ప్రణమిల్లి వడవడ వణుకుతూ రక్షింపమని మొరపెట్టుకుంటున్నట్లు అనిపిస్తోంది. చిలుకల బారులు వరివెన్నుల గుంపులను త్రుంచి ముక్కులతో కబళించి తమ పిల్లలతో పెంటి గుంపుతో చేరి కడుపార మెక్కి సొక్కుతూ సోలుతూ పయనించసాగాయి. అలా పోతూ పోతూ ఎత్తైన మంచి మీద ఎక్కి అటూ ఇటూ తిరుగుతూ పైర్లకు కాపలా ఉన్న పడతుల ఏగని పెదవులు దొండపండ్లని భ్రమంచి కరిచాయి. అలా కరిచి ఆ చెల్లుల చేతి విసురుకు ఉలికిపడి కెలకిల ధ్వనులు గావిస్తూ రివ్వున ఎగిరిపోయాయి. తేటనీటితో నిండిన సరస్సులు కలహంసలు చక్రవాకాలు బెగ్గురుపక్షుల కలకల నినాదంతో చెలువారాయి. ఇండ్ల లోపల ఇంకెన్నాళ్లు జీవించడమో తెలియని మనుజుల మాదిరి తటాకాలలోని జలం దినదినానికి ఇంకిపోవడం గమనింపక జలచరాలు అందులోనే చరించసాగాయి. ఆ జలచరాల చిత్తాలలో భీతి జనింపగా నదులు నానాటికి తగ్గి ఇంకసాగాయి. ఆ నదులలో క్రొత్తగా మేటలేసిన ఇసుక తిన్నెలు కర్పూర మండపాల లాగా మణులు తాపిన స్థలాల మాదిరిగా మేడమెట్ల పోలికగా చూడ సొబగే ఉన్నాయి. ఆ సైకత ప్రదేశాలలో తెల్లవారుగట్ల సమయంలో మునులు నిత్యకర్మాచరణలో నిమగ్నులయ్యారు. అక్కడి తపోవనాలలోని గున్నమామిడి చెట్ల పాదులలో మునికన్యలు చేతిబిందెలతో నీళ్లు పోయసాగారు. ఆ వనాలు మద్ది చెట్లు మొల్లతీవెలు అల్లిబిల్లిగా అల్లుకోవడం వలన సూర్యకిరణాలకు పవనాలకు బొత్తిగా చొరవిలు కానివి అయ్యాయి. అడవి ఏనుగులు అడవి చెట్ల కొమ్మలలోని ఆకులు అలములు యథేచ్ఛగా మేసి క్రొవ్వెక్కి దంతాగ్రాలతో ఏటిగట్లు క్రుమ్మి కృచ్చి పోరాడాయి. అక్కడ చెంచుతలు ఏనుగు కుంభాలు బంగారు కలశాల వంటి చక్కని చనుగుబ్బల బరువుకు వణుకుతున్న సన్నని నడుములు కలవారే ఉన్నారు. ఆ బోయతలవాడి బాణాల ఘాతాలకి చేవగోల్పోయి అడవి పందులు పులులు దుహకంతో కాళ్లు తొట్రుపడగా వెళ్లి పెద్ద గుంటలలో పడిపోసాగాయి. తుమ్మెద కదుపులు కమలములు కలువలు గోరింటలు మొదలైన పూలలోని తీయతేనెలు గ్రోలి మత్తెక్కి సొక్కి సోలుతూ జుంజుమ్మని రొదచేయసాగాయి. మృగశ్రేష్ఠాలు వృషభరాజాలు మందలతో చేరిక మదమెక్కి దూరంగా సంచరిస్తూ కామప్రేరితాలే ఒకదాని నొకటి త్రోసుకుంటూ పెంటిగుంపు వెంటబడి వాటిని దాటసాగాయి. ఆ శరత్కాలం కుందము పద్మము అనే నిధులతో నివ్వటిల్లే కుబేరుని మందిరం లాగా మొల్లలతో తామరలతో ఒప్పారింది. శివశబ్దం విననోచని అభాగ్యుని చెవి లాగా నెమళ్ల రవళి వినబడనిది అయిపోసాగింది. విశ్వప్రకాశమనే నిఘంటువుతో చెలివారే వ్యాకరణ శాస్త్రవేత్త హృదయంలాగా విశ్వమును విలసింపజేయుట చేత మనోహరమయింది. ధనుస్సుతో చెలివారిన రాముని యుద్ధం లాగా నల్లగోరింట వేగిసి చెట్లతో విలసిల్లింది. పాపరహితమైన యమధర్మరాజు మనస్సు లాగా బురదలేనిది అయింది. రాజహంసలతో రాజిల్లే చతుర్ముఖుని సౌధం లాగా రాయంచలతో విలసిల్లింది. పాపరహితమైన జీవనంతో చెలివారే మానధనుడి నడవడి లాగా నిర్మలమైన నీరు కలది అయి నివ్వటిల్లింది. పర్వతాలతోనూ నదులతోనూ కూడిన కడలిలాగా కలుసుకున్న రాజసేవలు కలది అయినది. చనుకట్టు కనబడనీయని ఇల్లాలి లాగా కనరాని మబ్బులు కలది అయింది. అలా శరదృతువు అవని మండలానికే అలంకారమైంది. మరొక ముక్తగ్రస్తాలంకారం. వాజుల నీరాజనములు రాజుల జయగమనములును రాజిత లక్ష్మీ పూజలు దేవోత్సవములు రాజిల్లెను జగతియందు రాజకులేంద్ర. ఓ పరీక్షిత్తు రాజపుంగవ, శరత్కాలంలో అశ్వాలకు హారతులెత్తారు. రాజుల విజయప్రస్థానాలు, లక్ష్మీ పూజలు, దేవోత్సవాలు జరగసాగాయి. చేగగల చెరకు వింటను బాగుగ నీలోత్పలంబు బాణంబుగ సంయోగంబు చేసి మదనుడు వేగంబున విరహి జనుల వేటాడెనుగిన్. మన్మథుడు తన చెవగల చెరకు వింట నల్ల కలువను శరంగా సంధించి బహు వేగంగా విరహము గలవారలను వేటాడసాగాడు. ఇట్లు భాసురంబులైన శరద్వాసరంబుల గోవిందుండు గోబృంద సమేతుండై
బృందావనంబున పశుల సంగమేపుచూ. ఈ విధంగా పసందైన కనువిందైన ఆ శరత్కాలపు రోజులలో శ్రీకృష్ణుడు హాయిగా ఆలమందలతో కూడి బృందావనంలో పశువులను మేపాడు. కర్ణావతంసిత కర్ణికార ప్రభ గండభాగద్యుతి గడలు కొలుప భువన మోహనమైన భ్రువిలాసంబుతో వామభాగానతవదనమొప్ప అపసౌయకర మృదులాంగుళి చాతురి షడ్జధ్వనికి మన్మ సరణి చూప డాకాలి మీద నటము సాచి నిల్పిన పదన ఖద్యుతి భూమి ప్రబ్బికొనగా మౌళిపించము కంఠదామమును మెరయ విలసిత గ్రామముగా ఒక వేణునందు బ్రహ్మగాంధర్వ గీతంబు పరగజేసే చతుర నడమూర్తి గోపాల చక్రవర్తి. దశమ స్కంధము పూర్వ వేణు విలాసంబు. మిక్కిలి చమత్కారమైన నటనాలతో మనసు లలరించే గోపాల చక్రవర్తి అయిన శ్రీకృష్ణమూర్తి చెవిసందులో తురిమిన కొండగోగుపుల అందం చెక్కిళ్ల శోభను ఇనుమడిస్తుండగా విశ్వాన్నంతటినీ మోహింపజేసే బొమ్మముడి సోయగా లొప్పుతుండగా ఎడమ పక్కకి వంచిన తల చక్కదనాలు చిందిస్తుండగా కోమలమైన కుడిచేతి వ్రేళ్ల నైపుణ్యాలు షడ్ధస్వరానికి నర్మగర్భ అందాలు అద్దుతుండగా ఎడమ కాలిమీద అడ్డంగా సాచి ఉంచిన కుడి కాలిగోర్లు మేదిని మెరుపులు మెదుపుతుండగా సెగలోని నెమలి పింఛము మెడలోని వైజయంతిమాలల మిలమిలలు మించుతుండగా మురళిని మూవిపై ఆనించి గ్రామ మూర్ఛను లనే స్వరభేదాలు స్వచ్ఛంగా వెలయిస్తూ బ్రహ్మగాంధర్వగీతామనే సామవేదగానం ఆ శారదాదినాలలో గోవుల మేపుతూ ఆలపించాడు. ఇట్లు హరి వేణునాదంబు పూరించిన మారవికార హేతువకు తద్గీతం బాలించి సిగ్గులు చాలించి మక్కువలు చెక్కులొత్త గోపికలోపికలు లేక తమ తమ పొత్తు కత్తెలుందారును తత్తరంబున పదుగురువే గురు దుటుములు గట్టి జిలిబిలి ముచ్చటలకుంజొచ్చి తమలోన. ఇలా కృష్ణుడు మురళి ఊదుతుంటే కామోద్దీపకమైన ఆ పిల్లెనగ్రోవి పాట విని గొల్లచేడియలు సిగ్గులు వదిలిపెట్టారు. వలపులు చిగురించగా ఆ గోపికలు ఓపిక వహింపలేక తమ తమ చెలికత్తలతో సంభ్రమంగా గుంపులుగా కూడి తమలో తాము సరసకు ముద్దుముచ్చటలకు ఉపక్రమించి శ్రవణోదంచిత కర్ణికారముతో శ్రవణోదంచిత స్వర్ణికారకముతో స్వర్ణాభచేలంబుతో నవదంసాయిత కేకిపించకముతో అంభోజదామముతో స్వవశుండై మధురాధరామృతముచే వంశంబు పూరించుచున్ ఉయిదా మాధవుడాల వెంట వనమందొప్పారెడిన్ సూచితే. దశమ స్కంధము పూర్వ గోపికల వేణునాథుని వర్ణన. సఖీ, మన కృష్ణుడు చూసావా? చెవిలో కొండగోగి పువ్వు అలంకరించుకున్నాడు. పసిడి వన్నె పట్టు వస్త్రం కట్టుకున్నాడు. శిరోజాలందు నెమలి పింఛం ధరించాడు. మెడలో పద్మాల దండ వేసుకున్నాడు.
పరవశత్వంతో వేణువు నందు తీయని అధరామృతం పూరించుతూ అడవిలో ఆలమందలను మేపుతూ ఎంత చక్కగా ఉన్నాడో చూడవే చూడు. రావే సుందరి ఏమే బోటి వినవే రాజీవనేత్రుండు బృందావీధిం తగ వేణువూదుచు లసత్సవ్యానతాస్యంబుతో భ్రూవిన్యాసములంగుళీక్రమములు పొల్పార షడ్జంబుగా కావించన్నటుభంగి బ్రహ్మమగు తద్గాంధర్వ సంగీతము. ఓ చక్కదనాల చిన్నదానా, ఇలా రావే. ఏమే వింటున్నావా? బృందావన వీధిలో పద్మాక్షుడు మన శ్రీకృష్ణుడు వేణువు ఊదుతూ ఎడమవైపుకు వంచిన ముఖంతో కనుబొమ్మలాడిస్తూ వేణువుపై వేళ్ల విన్యాసాలు వెలయిస్తూ నటునివలే షడ్జమస్వరంలో బహ్మగాంధర్వగీతాన్ని ఆలపిస్తున్నాడు అని బృందావనంలో కృష్ణుడు మన్మథోద్దీపితంగా వాయిస్తున్న మురళీగాన లోలులైన గోపికలు ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటున్నారు. అసలే బృందావనం బాగా పెద్దది, అతిశ్రేష్టమైనది, బహుమనోహరమైనది. శ్రీకృష్ణ భగవానుల ఆకర్షణ చాలా ఎక్కువ. ఆలపిస్తున్నది పరబ్రహ్మం తానైన గాంధర్వగీతం. అది మనస్సును మథించి ఉద్దీపితం చేసేది. మరి గోపికలు జ్ఞానం, ఓపిక ఎక్కువున్నవాళ్లుట. మరి వేగిరపాటు సహజమే కదా. తలకెను గొబ్బున చిత్తము, తలకెను గొబ్బున చిత్తము, నలినాక్షుని మధుర వేణునాదము, నా వీనులు సోకినంత మాత్రన చెలియా ఇక నేటి వెరపు చెలియా ఇక నేటి వెరపు చింతింపగదే. ఓ నా చెలి, ఆ అరవిందాక్షుడి మధురమైన మురళీ రవం చెవుల సోకేసరికి నా మనసు చలించింది. ఇంకా భయం దేనికి? ఏదైనా ఉపాయం ఆలోచించవే. నా తోడ బెరవవలదే, నా తోడ బెరవవలదే, నా తోడనే కొనుజుబోయి నళిన దళాక్షున్, నీ తోడుత పలికించెద, నీ తోడి జనంబు మెచ్చ, నీ తోడు సుమీ, నీ తోడుత పలికించెద, నీ తోడి జనంబు మెచ్చ, నీ తోడు సుమీ. నాతో రావడానికి భయపడకే. నీ తోటివారు మెచ్చేలా నిన్ను నా వెంట తీసుకెళ్లి గోవిందుడు నీతో మాట్లాడేటట్లు చేస్తాను, నీ మీద ఒట్టు అని పెక్కుభంగుల ఓర్తోర్తెనుద్దేశించి పలుకుచు గోపసుందరులు బృందావనంబునకు గోవిందునికెదురుచని పరమానందంబున అతనిన్ తమ మనంబుల ప్రతిపదంబును ఆలింగనంబు చేసిన వారలగుచూ, తమ మనంబుల ప్రతిపదంబును ఆలింగనంబు చేసిన వారలగుచూ రామకృష్ణులనుద్దేశించి అంటూ ఇలా రకరకాలుగా ఒకరితో ఒకరు చెప్పుకుంటూ గొల్లపడుచులు బృందావనంలో అరవిందదళ నేత్రుణ్ణి మనస్సులో మాటిమటికి కౌగలించుకున్నారు. బలరామకృష్ణులను ఉద్దేశించి తమలో తాము ఇలా చెప్పుకోసాగారు. నవగోస్థానక రంగమందు పరమానందంబుతో చూత పల్లవ నీలోత్పలపించ పద్మదళమాలా వస్త్ర సంపన్నులై కవయై వేణువులూదుచున్ బహు నటాకారములం కేళితాండవముల్ సేజదరీ కుమారకులు వేడ్కం కామినుల్ కంటిరే. ఓ గొల్లభామల్లారా, ఈ వేడుకలు చూడండి.
ఈ బలరామకృష్ణులు ఎంతో సంతోషంతో మామిడి చివుళ్ళు, నల్ల కలువలు, నెమలి ఫించాలు, తామర పూదండలు, పట్టుపుట్టాలు ధరించారు. జతగుడి ఇసుకుమారులు మురళీ మ్రోగిస్తూ నిత్యం ఎన్నెన్నో నటవేషాలతో అత్యంత మనోహరంగా తాండవమాడుతున్నారు. చూడండి. ఓ చెలువలార వినుడీ వాచాశతకంబులేల వర్ణింపంగా లోచనముల కలిమికి ఫలమీ చెలువుర చూడగలుగుటింతియ సుందీ. వినండి. వందల మాటలతో వర్ణించడం ఎందుకు? కన్నులు ఉన్నందుకు ఫలం ఈ సొబగు కాండ్రను చూడగలగడమే సుమా అని పలికినందు కొందరు గోవిందునుద్దేశించి ఇలా అనుకుంటుండగా వారిలో కొంతమంది గొల్లభామలు కృష్ణుడు గురించి ఇలా అన్నారు. ఒనరన్ వ్రేతలకించుకే నీయును లేకుండంగా గోపాల కృష్ణునికెమ్మోవి సుధారసంబుగొనుచున్ చోద్యంబుగా మ్రోయుచున్ తన సర్వంబులు తన పర్వంబులు నేత్రపర్వములుగా దర్పించే పూర్వంబునన్ వనిత ఎట్టి తపంబు చేసెనుకో ఈ వంశంబులో. సుందరి, ఈ వేణువు ఉంది చూసావు, మునుపు ఏం తపస్సులు చేసిందో కాని ఇలా వెదురు వంగడంలో జన్మించింది. ఇప్పుడు ఈ పిల్లన గ్రోవి అయి కృష్ణుడి మోవిని అందుకుంది. గొల్లభామలకు ఇసుమంతైనా మిగల్చకుండా గోపాలకృష్ణుని అరుణ ఆధరసుధలను ఆస్వాదిస్తూ వింతమ్రోత లీనుతున్నది. తన స్వరాల్లొలికే వెదురు కణుపులతో అందగిస్తూ కనుల పర్వం గావిస్తూ వెదురుల కులల్లో నేనే గొప్పదాన్ని అని గర్వంతో మిడిసిపడుతున్నది. ముదితా ఏతటి నీ పయక్కణములన్ మున్వేణు వింతయ్యే ఆనది సత్పుత్రుని కన్న తల్లి పగిదిన్న అందంబుతో నేడు సమ్మద హంసధ్వని పాటగా వికజ పద్మశ్రేణి రోమాంచమై యోదవం తుంగతరంగహస్త నడనోద్యోగంబు కావింపదే. ఏ నదీజల బిందువులతో ఈ వేణువు ఇంతగా వర్ధిల్లిందో ఆ నదీమ తల్లి మంచి కొడుకును కన్న మాతృదేవతలాగా మహానందంతో మత్తిల్లిన రాయించల రవళి అనే గానంతో వికసించిన పద్మాలు అనే రోమాంచములతో చెలరిగిన అలలనే హస్తాలతో ఈనాడు నాట్యం చేయకుండా ఉంటుందా? నలినోదరు భక్తుని గని కులజులు నందాశ్రుజలము గురియుపగిది మ్రాకులు పూదేనియలొలికెడు నలినాక్షుని చేతి వంశనాళము మ్రోదన్. పద్మనాభుడైన విష్ణుమూర్తి యొక్క భక్తుడిని చూసిన అతని కులం వారు ఆనంద బాష్పాలు కార్చినట్లు కమలాక్షుడు శ్రీకృష్ణుని కమ్మని పిల్లెనగ్రోవి పాటలు విని చెట్లు పూదేనియలు జాలువారుస్తున్నాయి. నా మోసంబునకెది మేర నా మోసంబునకెది మేర వినవే నా పూర్వజన్మంబులన్ లేమా నోములు నోచుచో అకట కాళింది తటిన్ వేణువై భూమిం బుట్టెదనంచు కోరదగదే బోధిల్లి అట్లైన ఈ బామందిప్పుడు మాధవాధర సుధాపానంబు కల్గుంగదే. నేనెంత వంచితురాలను అయ్యానో కదా. ఓ చిన్నదానా విను.
నేను పూర్వ జన్మలో నోములు నోచేటప్పుడు యమునా నది తీరంలో వెదురు మొక్కగా పుట్టాలని తెలివిగా కోరుకోలేకపోయాను కదా. ఆ జన్మలో అలా కోరుకుని ఉంటే ఇప్పుడీ జన్మలో మాధవుడైన మన కృష్ణుడి అధరామృతం ఆస్వాదించి ఉందును కదా. కాళింది కూలంబున నాళి ఈ నందతనయు అధరామృతము గ్రోలెడి వేణువనగు నోమేలాగున నోచవచ్చు ఎరిగింపగదే. ఓ చెలియా, యమున తీరంలో నందుని పుత్రుడు కృష్ణుడి యొక్క మోవిసుధను పీల్చే పిల్లన గ్రోవిగా అయ్యే నోము ఏ విధంగా నోచుకోవలెనో చెప్పవే. వనిత కృష్ణుడు నల్లని ఘనమనియున్ వేణురవము గర్జనమనియు మనమున తలంచి రొప్పుచు అనవరతము నెమలి తుటుములాడెడి కంటే. నళినాక్షుడు కృష్ణుడు నల్లని మేఘమని మురళీ నినాదం ఉరుమని మదిలో భావించి ఎడతెరపి లేకుండా కేకారవాలు గావిస్తూ నెమళ్లు పురివిచ్చి నాట్యాలు చేస్తున్నాయి చూసావా. గిరిచర మిథునములోలింపరికింపగా కృష్ణ పాద పద్మాంకితమై సురరాజు నగరి కంటెను తరుణి బృందావనంబుదయునొప్పెన్. ఓ అంగన, కృష్ణుడి పద్మాల వంటి అడుగుల ముద్రల చిన్నెలతో కూడిన ఈ బృందావనం అమరావతి కంటే మిక్కిలి అందంగా భాసిస్తున్నది. కొండజాతి జంటలు ఈ సౌభాగ్యాన్ని అదే పనిగా చూస్తున్నారు. అమరేంద్రాంగనలాకసంబున విమానారూఢలై పోవుతూ కమలాక్షున్ శుభమూర్తిగాంచి మురళీగానంబు అందంద కర్ణములన్ నిల్పుచు మేఖలల్ వదలగా నాథంక మధ్యంబులం ప్రమదా వ్రాలిని చూచితే వివశలై పంచాశుగ భ్రాంతలై. ఓ కాంత, అదిగో దేవతా స్త్రీలు విమానాలెక్కి ఆకాశవీధిలో వెళుతూ మంగళమూర్తి అయిన కృష్ణుడిని తిలకించి ఆయన వేణుగానం వీణులపడగానే పులకించారు. వారి కలాపం అనే మొలతాళు వదిలేపోసాగాయి. వారు వసంతప్పి మదనపీడితులై పతుల ఓడులలో ఒరిగిపోతున్నారు చూసావా. కానల నుండుచున్ సరసగాన వివేక విహీన జాతులై కానల నుండుచున్ సరసగాన వివేక విహీన జాతులై వీనుల నేడు కృష్ణముఖ వేణురవామృతధార సోకినన్ మేనులు మేతలన్ మరచి మేనులు మేతలన్ మరచి మెత్తని చూడ్కి మృగీ మృగావళు మానిని చూడవమ్మ బహుమానము చేసే కృతార్థ చిత్తలై. ఓయమ్మ మానవతి, చూసావా, అడవిలో నివసించే ఈ పెంటి పోతు జంతువులు అన్ని సంగీత మాధుర్యం గ్రోలే జ్ఞానం బొత్తిగా లేనట్టివి అయినా నేడు చిన్ని కృష్ణుడు చిందిస్తున్న మురళీ గాననాల సుధారసం చెవులలో పడగానే పొడలు మరచి ఆ మేతలు విడిచి సుతిమెత్తని చూపులతో పరవశించిన మనసులతో నందగోపుణ్ణి అభినందిస్తున్నాయి. తల్లుల చన్నుబాలు మునుద్రావుతరిన్ తల్లుల చన్నుబాలు మునుద్రావుతరిన్ తమ కర్ణవీధులన్ వల్లభమైన మాధవుని వంశర సరవామృతధార సొచ్చిన ద్రుళ్ళక పాలురాదివక దూటక మానక
కృష్ణు మీద దృగ్వల్లులు పేర్చి నిల్చే ద్రుళ్ళక పాలురాదివక దూటక మానక కృష్ణు మీద దృగ్వల్లులు చేర్చి నిల్చే అదే వత్సములంగనలార కంటిరే. ఓ వనితలారా, చూసారా, లేగలు తల్లి ఆవుల పాలు కుడిచే వేళ ప్రియమైన మాధవుడు కృష్ణుడి వేణుగాన సుధాధార చెవులలో పడడంతో అవి తుళ్ళిపడటం మానేశాయి. పాలు పీల్చకుండా, పొదుగు కుమ్మకుండా, ఓరక చన్నులను నోటిలో ఉంచుకుని చిన్ని కృష్ణుడి మీదనే కన్నులుంచి అలాగే చూస్తూ నిలబడిపోయాయి. మమతన్ మోములు మీదికెత్తుకొని రోమంతంబు సాలించి హృత్కమలాగ్రంబుల కృష్ణు నిల్పి మురళీగానామృత శ్రేణి కర్ణములము గ్రోలుచు మేతమాని గళితానందాశ్రులై చిత్రితోపమలై గోవులు సూచుచున్నవదిగో పద్మాక్షి వీక్షించితే. ఓ కలువ కన్నుల సుందరి, అవిగో చూడు, ఆవులు మమకారంతో మోరలు పైకెత్తుకున్నాయి, నెమరువేయడం ఆపేశాయి, హృదయకోశంలో కృష్ణుడిని నిలుపుకున్నాయి, వేణునాదామృత ధారలను చెవులతో త్రాగుతూ మేతలు మేయడం మానేశాయి, ఆనంద బాష్పాలు విడుస్తున్నాయి, బొమ్మల లాగా కదలక మెదలక నిలబడి శ్రీకృష్ణుడి వైపే చూస్తున్నాయి. పరికించావా? జగతీజంబుల శాఖలెక్కి జగతీజంబుల శాఖలెక్కి మురళీ శబ్దామృతస్యందమున్ మిగులన్ వీనుల ద్రావి వ్రేగుపడి నెమిం కృష్ణ రూపంబు చిత్తగమై ఉండగా నడ్డపెట్టు క్రియ నేత్రంబుల్ తగన్మూసి ఈ ఖగముల్ సొక్కెడి సూచితే ముని జనాకారంబులన్ కామిని. ఓ పడతి, పక్షులు చెట్ల కొమ్మలపై చేరి వేణుగానమనే సుధారసధారలను మిక్కిలిగా చెవులారా త్రాగి మత్తుగున్నాయి. చిత్తంలో నెలకొల్పుకున్న చిన్నారి కృష్ణుడి రూపం వెలికి వెళ్లనికుండా ఆపుకోవడం కోసమా అన్నట్లు అవి కళ్ళు మూసుకుని ఉన్నాయి. వాటిని గమనించావా, ఎలా కళ్ళు మూసుకుని మునిజనంలాగా సొక్కుతున్నాయో? క్రమమొప్పన్ నదులెల్ల వంశరవమాకర్ణించి సంజాత మోహములన్ మన్మథ సాయకక్షత విశాలావర్తలై హంసవాక్యములంజీరి తరంగహస్తములనాకర్షించి పద్మోపహారములం కృష్ణ పదార్చనంబు సలిపెన్ రామా విలోకించితే రామ విలోకించితే. ఓ మనోహరమైన సుందరి, నదులన్నీ చక్కగా వేణునాదం వింటున్నాయి. ఆ సుడిగుండాలు అవి మోహంలో పడగా కలిగిన మదనుని బాణాల గాయల వలె ఉన్నాయి కదా. ఆ నదులు హంసల పలుకులనే తమ మాటలతో కృష్ణుణ్ణి ఆహ్వానిస్తున్నాయి. అలలనే చేతులతో చెంతకు పిలుస్తున్నాయి. కలువలనే కానుకలతో ఆ కమలాక్షుడి పాద పద్మాలను పూజిస్తున్నాయి. వీక్షించావా? వనిత నేడు కృష్ణు వంశనినాదంబు వినిపయోధరంబు
విరులు గురిసి తన శరీరమెల్ల ధవళాదపత్రంబు చేసి మింట నీడ చేసెగంటే. ఇదిగో ఇక్కడ చూడు, కృష్ణుడి మురళీస్వరాలు విని నీలమేఘం పూలవాన కురిసింది. ఆపైని తన విపుల దేహం అంతటినీ గొడుగుల చేసి ఆకాశంలో నిలబడి నీడ కల్పిస్తోంది. విలోకించావా? మంచి ఫలంబులు హరిచేనించి కరాలంబనముల నెగడుచునిదే క్రీడించదరంగన చూడుము చెంచితలం పింఛపత్ర చేలాంచితలం. అందాల బొమ్మ చూడు, ఆ బోయపడుతులను నెమలి ఈకల గుత్తులు ఆకులు కోకలుగా ధరించి ఎంతో మురుపు గొల్పుతున్నారు. వారు మధురమైన మంచి మాగిన పండ్లు గోవిందుడికి ఇచ్చే నెపంతో అతని చేతిలో చేయేసి ఆనందంతో ఆడుతున్నారు. ఉల్లసిత కుజభరంబులనలాడెడి నడుము తోడ నలరుల దండన్ భిల్లి ఒకతే హరికిచ్చను హలో హల కలితయగుచూ అంగన కంటే. ఓ మానిని, చూసావా? ఒక బోయిత ఉప్పొంగే కుచముల బరువుతో జవ్వాడే నడుముతో భావావేశంతో పూలమాలికను కృష్ణుడికి సమర్పించింది. కన్నావుటే గిరులల్ల జలములయన్ తరులెల్లను పల్లవించే ధరణి గగన భూచరులెల్లను జొక్కిరి హరిమురళి రవామృతము సోక ముదియ కంటే. ఓ ముద్దరాల, కృష్ణుడి మురళిగానామూతం సోకగానే కొండలన్నీ కరిగి నీరైపోతున్నాయి. భూమ్మీదున్న చెట్లన్నీ చిగురిస్తున్నాయి. ఖేచరులు భూచరులు అందరూ సొక్కి సోలిపోతున్నారు. విలోకించావా? బలకృష్ణాంఘ్రి సరోజ సంగమముచే భాసిల్లుచున్ ధన్యమై ఫలపుష్పంబులగాని కల్కురిసి సంభావించి మిన్నందుచున్ జలగాసంబుల గోవులందనిపి చంచద్భూజ రోమాంచమై వెలసంజూడగదమ్మ ఈ గిరి పురోవీధిన్ సరోజానన. ఓ పద్మముఖి, మన ఎదురుగా ఉన్న ఈ కొండను చూడవమ్మా. ఈ పర్వతం బలరామకృష్ణుల పాదపద్మాల సంస్పర్శతో ధాన్యత పొంది ప్రకాశిస్తున్నది. పండ్లు పూలు అనే కానుకలను సమర్పించి వారిని సత్కరిస్తున్నది. ఆనందంతో ఆకాశం అందుకుంటోంది. నీటితో కసవుతో ధేనువుల తనివి తీరుస్తున్నది. అందమైన తరువులనే గగుర్పాటుతో కనువిందు చేస్తున్నది అని ఇట్లు బృందావన విహారి అయిన గోవిందుని సందర్శించి పంచబాణభల్ల భగ్న హృదయలయి వల్లవకాంతలే కాంతంబుల జింతించుచు దత్పరతంత్రలేయుండి గ్రంథ. ఇలా అనుకుంటూ గోపికలు బృందావనంలో విహరిస్తున్న మాధవుడిని చూసి మదనుడి బాణ పరంపరలచే పీడింపబడే మనసులతో ఏకాంతంలో చింతిస్తూ తదేక ధ్యానపరాయణులై ఉండిపోయారు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము పూర్వ ఘట్టములు 80. ప్రలంబాసురవధ 81. దావాగ్ని తాగుట 82. వర్షత్తు వర్ణనము 83. వర్షాగమ విహారంబు 84. శరదృతువర్ణనము 85. వేణు విలాసంబు 86. గోపికల వేణునాథుని వర్ణన